రేపు రాబోయేటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక మీ అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మొన్ననే తీన్మార్ మల్లన్న నువ్వు మా పార్టీ అభ్యర్థిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పి ఆ తల్లి సోనియా గాంధీ గారు ఆశీర్వదించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే బట్టి విక్రమార్క గారు వీళ్ళందరి సహకారంతో ఇవాళ నేను ఇక్కడ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబడతా ఉన్నా. సోదరులారా, ఒక్కసారి చూసుకోండి. తీన్మార్ మల్లన్న ఈ 10 ఏళ్ల కాలంలో ఏం చేసిండు ఒక్కసారి వెనక్కి పోయి చూడండి. ఇవాళ ప్రజాపక్షం పేపర్లో ఇవాళ ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, 7వ పేజీల్లో 6వ పేజీల్లో. ఏం దొరికైనా తీన్మార్ మల్లన్న మీద ఎన్ని కేసులు ఉన్నాయి అనేది పబ్లిక్ చేయాలి కాబట్టి వేస్తే ఫుల్ పేజీ నిన్నున్నాయి. 67 కేసులు పెట్టిండు గత కేసీఆర్ నా పైన. 67 కేసులు ఎందుకు పెట్టినవా సార్ అంటే, నువ్వు వీళ్ళ గురించి మాట్లాడుతున్నావుగా జనం గురించి. ఈ 67 కేసులలో ఏ ఒక్క కేసు కూడా నా ఇంటి పంచాయతీ లేదు, మొత్తం ప్రజల పంచాయతీలే, ఈ ప్రజల హక్కుల కోసమే. 67 కేసులు పెట్టి 100 రోజులు జైల్లో బంధించిన తీన్మార్ మల్లన్న ఎక్కడ కూడా గొంతు తగ్గించలేదు, ఎవరికి లొంగలేదు. నేను ఖచ్చితంగా నిటారుగా నిలబడి కొట్లాడినా అదే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ను గద్దె దించుతామని చెప్పాం అన్నట్టుగా దించి చూపెట్టాం. ఇంకంతేకాదు, మరి ముఖ్యంగా చెప్తా ఉన్నా, నేను చదువుకున్న వాడిని, జర్నలిజం చేసినటువంటి వ్యక్తిని. నేను ఈ బిడ్డను, ఈ తెలంగాణ నికార్సైనటువంటి బిడ్డను. కాబట్టి సోదరిమణులారా, సోదరులారా, రాబోతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ అమూల్యమైనటువంటి ఓటు కాంగ్రెస్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నటువంటి మీ తీన్మార్ మల్లన్న మీ సోదరుడి ముందు వేసి మొదటి ప్రాధాన్యత ఓటిచ్చి ఆశీర్వదించమని చెప్పి మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ, మీ కష్టాలన్నిటికీ తీన్మార్ మల్లన్న బాధ్యత వహిస్తాడు. మా భుజాల మీద వేసుకొని నేను ఆ కష్టాలు తీర్చడం కోసం ముందుకెళ్తా అని చెప్పి హామీ ఇస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.